నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామచిట్టి అక్క. అటు ఆరోగ్య పరంగాను, ఇటు ఆధ్యాత్మిక పరంగాను మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ ఉంటారుగా మన వనజక్క. మరి ఈ రోజు కూడా మనందరికీ అవసరమయ్యే ఒక చక్కటి టాపిక్ ని వనజక్క మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. వనజక్క, మనం మనుషులం కదా, అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి. అందున ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ఐ సైట్ ప్రతి ఒక్కరికి సఫర్ చేస్తుంది. చిన్న చిన్న పిల్లలకి కూడా కళ్ళద్దాలు పెట్టేస్తున్నాం. సో అలా అయిపోయింది. సో దీనికి వేరే పరిష్కారం అంటూ లేదంటారా? రాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వచ్చాక కూడా ఏమైనా సొల్యూషన్స్ ఉంటాయా? రాకముందు తీసుకోవాల్సిన సొల్యూషన్స్ అయితే చాలా ఉన్నాయి. నాకు కూడా ఉన్నాయి కళ్ళద్దాలు. స్క్రీన్ లో పెట్టుకోను. చదవాలంటే కళ్ళద్దాలు ఉండాల్సిందే, లేకుండా లేను. అంటే అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత కామన్ గా ఉంటాయా? జస్ట్ రీసెంట్ గా వచ్చింది అనమాట. ఓకే, కానీ మీకు ఏజ్ అంటే మీ ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోరు. అయితే ఈ మధ్య కాలంలో రీడింగ్ కి గ్లాసెస్ పెట్టుకోవాల్సిందే. కాకపోతే అంటే మోస్ట్లీ లేకుండా చూసుకుంటాను. కానీ ఇంకో మరీ చిన్న అక్షరాలు చూడాలి అంటే గనక కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తాను. అయితే ఒక ఏజ్ వచ్చింది, చత్వారం అంటాం, అది సహజం అందరికి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ డిటీరియేషన్ ఉంటది. సో దాని వల్ల భయపడాల్సిందే లేదు. కానీ ఎర్లీ ఏజ్ లో మనకి వచ్చే ఐసైట్ కానీ, పిల్లల్లో వచ్చే కళ్ళ వీక్నెసెస్, ఇవన్నిటికీ మనం ఎప్పుడు మాట్లాడుకునేది మునగాకు. మునగాకు ఇస్ ది బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. అయితే ఈ మునగాకు ఐసైట్ కే కాకుండా మునగ చెట్టులో ఏమంటారంటే ప్రతి ఒక్కటి అనమాట, ములక్కాడ, ఆకులు, దాని కొమ్మలు దగ్గర నుంచి పువ్వులు అన్నిటితోటి రకరకాల మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే సీజన్ ఉన్నప్పుడు మనకి మునగ చెట్టుకి పువ్వులు వస్తాయి. పువ్వులు ఓకే, మునక్కాయలు తెలుసు, మునగాకులు తెలుసు, పువ్వులు కూడా ఉంటాయి మునగ చెట్టుకి. ఆ పువ్వులతోటి రకరకాల బెనిఫిట్స్ అన్నమాట. ఆ పువ్వులతోటి మనం కూరల్లో వేసుకొని కానీ, పప్పులో వేసుకొని, వాటితోటే దాని టేస్ట్ ఎట్లా ఉంటదంటే మన మష్రూమ్స్ అంటాం, ఆ మష్రూమ్ టేస్ట్ లా ఉంటది. ఆ కూర ఏం బాగోకుండా ఏం ఉండదు, బాగుంటది. మష్రూమ్ టేస్ట్ బాగుంటది కదా, సేమ్ అలాగే యాక్చువల్ గా వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సౌత్ ఇండియా మునగ చెట్టు అన్నది మన సౌత్ లో చాలా చాలా ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయేది. వేరే నార్త్ లో కానీ, వేరే ఈస్ట్ వెస్ట్ అటు వెళ్ళినా కానీ నీకు ఈ మునగ చెట్లు కానీ ఎక్కువ కనపడవు అక్కడ. ఓకే, ఇంకా వేరే కంట్రీస్ లో అయితే అసలుకే సమస్య లేదు. అయితే ఏంటంటే ఇక్కడ మునగ చెట్లు ఉన్నంత ఎక్కువగా వేరే ఎక్కడ ఉండవు. ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే దాని బెనిఫిట్స్ తెలిసిన తర్వాత ప్రతి ఒక్క రీజన్ లో, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని లేకుండా వేరే కంట్రీస్ లో కూడా మునగ చెట్లు పెంచడానికి ట్రై చేస్తున్నారు. అందుకని ఈసారి ఏం చేస్తామంటే ఐసైట్ కే కాకుండా చాలా మందికి చూడు ఒంట్లో నీరు పట్టేసిందంట, ఎడిమా అంటాం, కాళ్ళు అవి ఇలా వాసిపోయి నీరు పట్టేసి ఎక్కడ పడితే అక్కడ ఇలాగా అనే ఇలా సొట్టలు పడుతూ ఉంటుంది కదా కాళ్ళు గట్ట. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఐసైట్స్ ఉన్నా మునగాకు ఒకటి తినొచ్చు. అండ్ మునగ చెట్టుకి వచ్చిన పూలతోటి అదేం చేస్తారంటే చక్కగా పూలను కాస్త క్లీన్ చేసేసిన తర్వాత అవి వేడి నీళ్ళలో వేసి, మీరు నార్మల్గా కర్రీ లాగా చేసేసుకోవచ్చు. ఏదైనా కూరలో అవి కాస్త వేసేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసి కడిగి తీసేసి మీరు వండుకునే ఏ కూరల్లో, అంటే ఇప్పుడు ఇంకా టేస్ట్ సమస్య లేదు మనకి, టేస్ట్ కాదు, హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి అది అలాగా కూరల్లో వేసేసి అది తినొచ్చు, పప్పులో వేయచ్చు, కూరల్లో వేయచ్చు. అది కాకుండా జనరల్గా ఎవరికైతే ఈ వాపులు ఉన్నాయో, నీరు పట్టేస్తుందో, లేకపోతే ఐసైట్ ఎక్కువగా ఇబ్బంది పడుతుందో, వాళ్ళు ఈ మునగ చెట్టుకు వచ్చిన పూలని ఇన్ని పూలు తీసుకొని కొంచెము మీరు వాటర్లో వేసి మరిగిచ్చేసేయండి. ఒక 2-3 minutes మరిగిన తర్వాత వడకట్టేసి ఆ వాటర్ని తాగడానికి ట్రై చేయండి. అది ట్రై చేస్తే కనుక మీకు స్లోలీ గ్రాడ్యువల్గా ఐసైటే కాకుండా రకరకాల విటమిన్స్ అండ్ మినరల్స్ మన బాడీకి వచ్చేలాగా, కాల్షియం దగ్గర నుంచి అన్ని, ఇది ఒక చిట్కా. దీంతో పాటు ఏం చేస్తారంటే ఇప్పుడు మనము కరివేపాకు ఎలా అయితే అన్నిట్లో వేసి తాలింపు వేసుకుంటూ ఉంటాము, చారులో, పప్పులో, అలాగా మనకు మునగాకుగా తినాలి అంటే కూర ఒకటి చేదు తినలేరు చాలా మంది, చేదుగా కాస్త దాని టేస్ట్ నచ్చదు చాలా మందికి. కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఇలాగే చిన్న వాటిలలో కరివేపాకు లాగానే ఇది కూడా ఒక 4-5 ఆకులు తాలింపు లాగా వేసి ట్రై చేయండి, ఏం కాదు, బాగుంటది. దానివల్ల ఏంటంటే మనకి మునగాకు నుంచి వచ్చే బెనిఫిట్స్ ఒకటే రోజు ఇంత తినేసినా, రోజు కొంచెం తిన్నా ఒకటే యాక్చువల్గా. కాబట్టి ఆ కాస్త మునగాకు తీసుకొని ప్రతి తాలింపులో అది వేసుకోవడానికి అది ఒకసారి
ట్రై Try చేసుకుంటూ ఉంటే కనుక అన్నిట్లో, అండ్ చపాతీలో కూడా మీరు చపాతీలు చేసుకున్నప్పుడు కొంచెం మునగాకు తీసి ఆ చపాతీ పిండిలో వేసి కలిపేసి ఆ చపాతీలు చేసుకోవడము, అలాగే మెంతు కూర యాడ్ చేసినప్పుడు కొన్ని మునగ ఆకులు యాడ్ చేయడము, తోటకూర చేసినప్పుడు కొంచెం యాడ్ చేయడం, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీస్ అనమాట. అండ్ మునగాకు ఇప్పుడు సీజన్ అనుకుంటా పువ్వులు. అవునా, ఇది సీజన్. ఒకవేళ ఆ పువ్వులు ఎక్కడైనా కనిపిస్తే అవి ఏంటో వేస్ట్ అని పాడేయకుండా ఆ పువ్వులు తీసుకొని మంచిగా తెల్లగా భలే ఉంటే జాజి పూల్లాగా కనపడుతూ ఉంటాయి దూరం నుంచి మనకి. అవి తీసుకొని వచ్చి చక్కగా వంటల్లో వాటిలో స్టార్ట్ చేయండి. ఫ్రైస్ లో బెండకాయ, దొండకాయ, ఎనీ ఫ్రై అది వేసుకోవడానికి చూడండి. లేకపోతే నేను చెప్పినట్టు పిల్లలకు కూడా పిల్లలతో ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ కరివేపాకు, ఈ ఆకులు ఏమైనా కనిపిస్తే తీసి పక్కన పెడతారు. సో వాళ్ళకి అలా కాకుండా దాన్ని పేస్ట్ చేసి ఏమైనా చేయాలి, వాళ్ళకి కాస్త నేర్పిస్తే సరిపోతుంది. అదే ఇంకా మిక్సీ పట్టేసి చేసి ఏదో వాళ్ళ ప్రయత్నాలు చేసుకుని ఏదోలా లోపలికి వెళ్ళేలా చూస్తే సరిపోతుంది. ఓకే, చాలా చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అక్క. ఎందుకంటే ఇది ఐ సైట్ కి అంటే అన్ని రకాల పోషక విలువలు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎడిమా మన నీరు పట్టేస్తూ ఉంటుంది కదా వాళ్ళకి. అక్క మరి ఇప్పుడైతే సీజన్ అంటున్నారు, ఇప్పుడు దొరుకుతాయి. మరి సీజన్ లేనప్పుడు అప్పుడు ఎలా మనం రెగ్యులర్ గా వాడాలంటారు? మనం అది తీసి ఎండబెట్టి పౌడర్ చేసుకుని అంటే ఇప్పుడు ఆయుర్వేద షాపుల్లో కూడా మునగాకు పౌడర్స్ దొరుకుతున్నాయి కదా. మునగాకు పౌడర్ దొరుకుతుంది. మునగ పువ్వుల పౌడర్ డౌటే, ఇప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు నేను ఎందుకు ఇంత గబగబా చెప్పేస్తానంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో పెద్ద వృక్షం మునగ. ఇక దానికి ఎన్ని మునక్కాడలు వచ్చినాయి అంటే అందరు పంచుతూనే ఉంటున్నాం అనమాట. దాంతో పాటు ఇప్పుడు ఆ పువ్వులు కూడా వస్తున్నాయి. సో వచ్చినప్పుడు వాటిని వాడుకోవడమే. కాస్త మనకి ఇంకా ఫ్యూచర్ లో సరిపోదు అన్నప్పుడు కొంచెం అంటే ఎక్కువగా ఉంటే కాస్త ఎండబెట్టుకొని అట్లీస్ట్ వారంలో ఒక 2 సార్లు అన్నా అది తినడానికి. సో దీని వల్ల ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక ఒకటి చెప్పాను కదా, మునగాకుతోటి జ్యూస్ టీ లాగా చేసుకొని తాగమని. దానివల్ల ఐసైట్ ఒకటే కాకుండా మనకేంటంటే ఒక్కొక్కసారి లివర్ లో ఇష్యూస్ వచ్చేస్తూ ఉంటాయి. లివర్ క్లెన్జింగ్ చేయాలి, ఫ్యాటీ లివర్ అంటాము, దానివల్ల అది రెడ్యూస్ చేయడానికి కానీ ఇవన్నిటికన్నా బ్లడ్ ప్యూరిఫైయర్ గా ఇవన్నిటికీ చాలా చాలా బెనిఫిషియల్ గా ఉంటది. కాబట్టి మునగ ఆకే కాకుండా ప్రతిదీ వాడడం మనం స్టార్ట్ చేయడం అనమాట. కాబట్టి ముందే నిల్వ ఉంచుకునే ప్రొసీజర్ ఏమైనా ఉంటే ఆ చెట్లు అనవసరంగా కొట్టేయకుండా, పురుగులు వస్తున్నాయని చాలా మంది మునగ చెట్టు కొట్టేస్తూ ఉంటారు. అలా కొట్టేయకుండా మీరు దానివల్ల అంటే దాని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. సో ఎవరికైనా పంచడమో లేకపోతే అలా ఇస్తూ ఉంటే బాగుంటది. అండ్ మీ ఇంట్లో పిల్లలకి మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో పిల్లలకి వాళ్ళు తినే ఫుడ్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఆ మొబైల్ ఏంటి అన్నిటికీ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఇంటేక్ ఏదైతే వెళ్తుందో అది మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ చూసుకోవాల్సిందే. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మనం ఇంట్లో ఫాలో అయితే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది అంటారు. ఓకే, సో సీజన్ లేనప్పుడు కూడా ముందే మనం ఎండబెట్టి తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మునగాకు జనరల్ గా హెయిర్ కి కూడా పెట్టుకోవచ్చు అంటారు. అఫ్ కోర్స్ కదా, హెయిర్ కి మునగాకు హెయిర్ మునగ ఆయిల్ కూడా ఉంటది అనమాట. ఆ ఆయిల్ ఏంటంటే ఎవరికైనా ఇలాగ ర్యాషెస్ అవన్నీ వచ్చేస్తుంటాయి, బోన్ హెయిర్ పెయిన్ అవన్నీ ఉంటాయి కదా, దానికి ఆ మునగ ఆయిల్ కూడా మునగతో చేసిన మునగ చెట్టుతో చేసిన ఆయిల్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా చాలా పెయిన్ రిలీఫ్ గా పనిచేస్తుంది అనమాట. ఆయుర్వేదంలో చాలా వరకు వాడతారు ఇవన్నీ. ఓకే, ఈ మధ్య కాలంలో వచ్చే పెయిన్ ఆయిల్స్ వాటిలలో ఈ మునగ ఆయిల్ కూడా వేసి అమ్ముతున్నారు అనమాట. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వస్తాయి చూసారు కదండి, ముఖ్యంగా పిల్లలకి పెద్దలకి ఐ సైట్ కి సంబంధించి కానీ లేదంటే వాటర్ ఎక్కువగా పట్టేసిన మన బాడీస్ కి కానీ సో అన్ని రకాల సమస్యలకు ఒక్క పరిష్కారం అంటే అది మునగ పువ్వు అని చెప్తున్నారు వనజక్క. సో డెఫినెట్ గా మరి మీ దగ్గరలో మునగ చెట్టు ఉంటాయి, సో దానికి పువ్వులు ఉంటాయి, ఖచ్చితంగా వాటిని తెచ్చుకుని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. సో చాలా బాగుంటుంది. ఒక్కసారి అంటే డెఫినెట్ గా 1-2 సార్లు అది మీకు సెట్ అయిందా లేదా చెక్ చేసుకుని మీరు ప్రాపర్ గా యూజ్ చేసి డెఫినెట్ గా సెట్ అవుతుంది. అయిన తర్వాత కమెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి. ఇంకొంతమందికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా పర్సనల్ గా మీకు పర్సనల్ గా డైట్ కావాలి, వనజక్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.